మాజీ మంత్రి కొడాలి నానిపై ప్రాసిక్యూషన్ కు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో చంద్రబాబు అప్పటి ఎన్నికల కమిషనర్ను కొడాలి నాని తీవ్రంగా దూషించారు. 2021లోనే స్థానిక కోర్టు అనుమతితో కొడాలి నానిపై కేసు నమోదైంది. అప్పట్లో మంత్రిగా ఉండడంతో కేసు విచారణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికతో ప్రాసిక్యూషన్ కు హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి ఇచ్చారు. మాజీ మంత్రి కొడాలి నానిపై ప్రాసిక్యూషన్ కు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో చంద్రబాబు అప్పటి ఎన్నికల కమిషనర్ కొడాలి నాని తీవ్రంగా దూషించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ మాజీ మంత్రి కొడాలి నానిపై ప్రాసిక్యూషన్ కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కొడాలి నాని తీవ్ర దోషణలు చేశారు, దురుద్దేశాలను ఆపాదించారు. దీంతో అప్పట్లో నాని వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనని, అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా అప్పట్లో కృష్ణా జిల్లా ఎస్పీకి రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి నివేదిక పంపించారు. ఈ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి అప్పట్లో కృష్ణా జిల్లా ఎస్పీ స్థానిక గుడివాడ పోలీసులను ఆదేశించారు. గుడివాడ పోలీసులు దీనిపై అప్పట్లో కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించారు అని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు. అయితే అప్పట్లో 2021 సంవత్సరంలో కొడాలి నాని మంత్రిగా ఉండటంతో ఆయనపై కేసు విచారించాలంటే కోర్టుకు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం అని చెప్పి పేర్కొని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి ఫైల్ ముందుకు కదలలేదు. కానీ తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ పంపిన నివేదిక మేరకు ప్రాసిక్యూషన్ కి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నిన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రాసిక్యూషన్ ప్రారంభించుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. లక్ష్మీ దగ్గర. థాంక్యూ రామారావు.